హాయ్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో నెదర్లాండ్స్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఫ్యామిలీతో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గరలో ఉంటుంది. టెంపుల్కి వెళ్ళాలనిపించినప్పుడల్లా ఈ టెంపుల్కి వస్తాం. ముందుగా గణపతికి పూజ చేస్తారు, తర్వాత స్వామివారికి పూజ చేస్తారు. ఇక్కడ మంత్రాలు తమిళ్లో ఉంటుంది. గుడిలోకి వెళ్ళంగానే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి ఫ్రైడే రోజు కుంకుమ పూజ కూడా చేస్తారు. ఈ టెంపుల్ నెదర్లాండ్స్లో ఫేమస్ టెంపుల్. మీరు ఇక్కడ ఒకటి గమనించారా? దేవుడి దగ్గర ఉన్న కర్టన్ స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ టెంపుల్కి ఎక్కువ శ్రీలంక తమిళియన్స్ వాళ్ళు వస్తారు. ఈ టెంపుల్ ప్రతిరోజు ఈవినింగ్ 6 to 7 ఓపెన్లో ఉంటుంది. ఫ్రైడే మాత్రం 6 to 9 ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి 10 రోజులు ఘనంగా ఫెస్టివల్ చేస్తారు మరియు దేవుణ్ణి కావిళ్లతో ఊరేగింపు చేస్తారు. మీకు తెలుసుంటుంది, సుబ్రహ్మణ్య స్వామి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. మురుగన్, కుమారస్వామి, స్కంద, వల్లీ దేవసేన అని పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్ నెదర్లాండ్స్లో రోర్మన్ అనే సిటీలో ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే స్వామివారిని ఊరేగింపు భజన చేస్తారు. ఇక్కడ ప్రత్యేకమైన పండుగ రోజుల్లో కూడా పూజలు బాగా చేస్తారు. ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి, వల్లీ దేవసేన, గణపతి, భైరవ, లక్ష్మీదేవి నవగ్రహాలు ఉంటుంది. ఇక్కడ మా వాడిని చూసారా, తాళం వేస్తున్నాడు. మనకి బాగా ఇష్టమైనది ప్రసాదం, అది కూడా ఇక్కడ బాగా పెడతారు. ఉంజల్ సేవ చేసి దేవుణ్ణి దింపేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.